హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గాడిని. ఏమైనా అప్డేట్లున్నాయి? పెద్దగా ఏం లేవండి. ఎవరికైనా అంటే అందరికి తెలిసిన విషయమే. కానీ 'భగవంత్ కేసరి' సినిమా ప్రైమ్‌లో వచ్చింది. సో, మీకు కావాలంటే అది మీరు చూడొచ్చు. 'లియో' సినిమా గూడా వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌లో. సో, అది కావాలంటే మీరు చూడొచ్చు. బట్ బేసిక్‌గా ఏందంటే ఈరోజు సాటర్‌డే నవంబర్ 25థ్ రాత్రి 11 అయింది బేసిక్‌గా. అండ్ నాకు టైం ఉండదు కాబట్టి మీ అందరికి ప్రామిస్ చేసినట్టు ఏదో ఒక ట్యూస్‌డే ఒక ఎపిసోడ్ రావాలని చెప్పి ఈరోజు నేను ఈ ఎపిసోడ్‌ని రికార్డ్ చేయబోతున్నా. సో, ఏమైనా ఎనర్జీ తగ్గిద్దంటే ప్లీజ్ నన్ను క్షమించండి. బట్ అప్పుడప్పుడు అవుతది. బట్ యాహ్! ఈ ఎపిసోడ్‌లో అంటే మీరు టైటిల్ చూసుంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా 'నువ్వొస్తావని' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ కింగ్ నాగార్జున గారు అండ్ మన మన సిమ్రన్ గారు. సో, యాస్ యూజువల్ ఈరోజు బేసిక్‌గా ఏందంటే ఇది అంటే ఒక సరైన టైంలో ఫినిష్ చేయాలి కాబట్టి ఈరోజు రపారప్ ఉంటదండి. సో, అంటే మేము ఫుల్‌గా ఇదే చెప్తూనే ఉంటాం. సో, ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండగా ఇది కవర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో, లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. ఈ సినిమాకి క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ సూపర్ గుడ్ మూవీస్. దిస్ మూవీ స్టార్స్ ఆఫ్‌కోర్స్ నేను ఇక్కడ చెప్పినట్టు కింగ్ నాగార్జున గారు, సిమ్రన్ గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, శివాజీ రాజా గారు, సుధాకర్ గారు, ఆలి గారు, మల్లికార్జునరావు గారు, రమప్రభ గారు, తనికెళ్ళ బండి గారు, సూర్య గారు, దాని తర్వాత మన పొన్నంబలం గారు ఈ సినిమాలో ఒక చిన్న ఆయన తమిళ నుండి ఆర్టిస్టు ఒక చిన్న రోల్ చేశారు. ఈ సినిమాలో నూతన్ ప్రసాద్ గారు కూడా ఒక చిన్న క్యామియో రోల్ ఉంటది. ఇంకెవరు నేను మిస్ అవుతున్నానంటే అంటే ఆయన పేరేందో నాకు తెలీదు గానీ, బట్ యాహ్! ఇంకొంతమందుంటారు బేసిక్‌గా ఈ సినిమాలో. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ 'ఎస్‌ఏ రాజ్‌కుమార్' గారికి, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కెమెరామాన్ 'శ్యామ్ కే నాయుడు' గారికి, ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి ఎవరో నాకు తెలీదు. ఎందుకంటే ఐఎండీబీలో కూడా వెతికినా నాకు కూడా నేను కనిపెట్టలేకపోయాను. ఈ సినిమాకి ఎడిటింగ్ చేసినటువంటి 'నందమూరి హరి' గారికి, ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, ఈఎస్ మూర్తి గారికి, చంద్రబోస్ గారికి, పోత్ ఆహ్, పోతుల రవికిరణ్ గారికి, సుద్దాల అశోక్ తేజ్ గారికి ఈ సినిమాకి అంటే ఈ సినిమాలో నాకు తెలిసి ఒక 7 పాటలుంటాయి. సో, 7 పాటలు రాసేది ఈ ఐదుగురు రచయితలనమాట. ఈ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసినటువంటి కన్నల్ కన్నన్ మాస్టర్‌కి, కొరియోగ్రఫీ చేసినటువంటి రాఘవ లారెన్స్ మాస్టర్‌కి, ప్రేమ మాస్టర్‌కి అండ్ రాజ్ సుందర మాస్టర్‌కి, ఈ సినిమాకి ఒరిజినల్ కథ బై మన దర్శకుడు ఎజిల్ అనమాట. వాడు తమిళ్ డైరెక్టర్. అంటే అందరికి తెలిసిన విషయమే. కానీ మళ్ళీ చెప్తా ఏందంటే, ఈ సినిమా ఒక తమిళ్ సినిమాకి రీమేక్. ఆ సినిమా పేరు 'తుల్లదా మానమా తుల్లం'. సినిమాలో ఉండేది హీరో మన 'తలపతి విజయ్' గారు అండ్ సినిమాలో హీరోయిన్ ఆఫ్‌కోర్స్ మన 'సిమ్రన్' గారు. సో, సేమ్ రోల్ అదే తెలుగులో చేశారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాసినటువంటి మాధురి రాజా గారికి, అండ్ దెన్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి వీఆర్ ప్రతాప్ గారికి. అన్‌ఫార్చునేట్‌లీ నాకు తెలిసినంత వరకు ఆయన చనిపోయారు. బట్ యాహ్! ఈ సినిమా ఆయన తీశారు అండ్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమాకి నిర్మాత ఆర్‌బి చౌదరి గారు. సో, ఆయన తమిళ్ వర్షన్ కూడా తీసేదే ఆయనే. ఆఫ్‌కోర్స్ ఆన్ ద బ్యానర్ ఆఫ్ అవర్ సంస్థ సూపర్ గుడ్ మూవీస్. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 5, 2000 ఈ సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే సో, నేను పెరిగే కొద్దీ అంటే ఆబ్వియస్‌గా అందరికి తెలుసు. ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే ఇప్పటి వరకు 132 ఎపిసోడ్‌లు చేశామండి. ఇది యాహ్! 132 ఎపిసోడ్ ఇది. సో, మీకు తెలిసే ఉంటది. ఏందంటే నేను యూఎస్‌లో పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుగు సినిమాతో ఉండే ఒక అనుబంధం అంటే నాకుండే ఆ పరిచయం ఏదైతే ఉందో అది చాలా వేరేగా ఉంటది. అంటే ఇండియాలో ఉండే వాళ్ళకంటే. సో, ఏందంటే చిన్నప్పుడు మేము ఎక్కువ క్యాసెట్‌లు కొనేవాళ్ళం. సో, ఆ క్యాసెట్‌లు కొనేవాళ్ళం ఏంటంటే దాంట్లో వన్ ఆఫ్ ది ఆల్బమ్స్ 'నువ్వొస్తావని' అనమాట. సో, ఈ పాటలు చిన్నప్పుడు విని అంటే బేసిక్‌గా నీకు గుర్తుంటది. అంటే ఏమో మేబీ నాకు ప్రత్యేకంగా గుర్తు నాకు తెలీదు గానీ, కానీ నా జీవితంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆల్బమ్స్ అంటే కొన్నుంటాయి. లైక్ 'చూడాలనుంది', 'కలుసుందాంరా', 'నువ్వొస్తావని' ఇవన్నీ ఉంటాయి గదా! సో, నా జీవితంలో నేను విన్నది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆల్బమ్స్ 'నువ్వొస్తావని' అనమాట. అండ్ దెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే నాకు బాగా గుర్తు. వింటున్నా అప్పుడు ఒక పాటొచ్చింది. 'రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చి నోట్లేలే' అనే పాటొచ్చినప్పుడు ఈ సింగర్ ఎవరేనంటే ఆయన ఎరగదీసేసినారని జెప్పి బేసిక్‌గా మా డ్యాడీని అడిగా. ఆయన ఏం చెప్పారంటే యాహ్! తేజ ఆయన పేరు శంకర్ మహాదేవన్ అని చెప్పి. అప్పుడు నాకాయనతో పరిచయం వచ్చింది. అంటే ఆయన గుర్తుండిపోయి అంటే యాహ్! బేసిక్‌లీ ఆయన గుర్తు చేసుకునే ఒక పాట ఏదైతే ఉందో ఇది ఈ పాటనమాట. అంటే నేను ఫస్ట్ తెలుసుకునే పాట ఆయన గురించి ఇదే. అండ్ దెన్ దాని తర్వాత ఆయన ఫేవరెట్ సింగర్ అయ్యారు. ఎందుకంటే, యూ నో 'కలిసుందాంరా' సినిమా నుండి 'బూమ్ బూమ్ చికినక లోకమంతా ఒక్కటవ్వాలో' అండ్ దెన్ బేసిక్‌గా ఏందంటే,
మన ప్రెజెంట్ తెలుగు సినిమాలో హీరో ఇంట్రో సాంగ్స్‌కి మెజారిటీ అంటే అప్పట్లో అన్ని సినిమాలు మణిశర్మ గారు చేసేవాళ్ళు. అన్ని సినిమాలు హీరో ఎంట్రీ సాంగ్ శంకర్ మహాదేవన్ గారు పాడేవారు. సో, యాహ్! పరిచయం అట్లా మొదలైందనమాట. అంటే మన ఎర్లీ 2000 తెలుగు సినిమా మన గోల్డెన్ డేస్ మన 90స్ కిడ్స్‌కి అట్లా మొదలైందనమాట. బట్ సినిమా గురించి చెప్పాలంటే అప్పట్లో వీహెచ్ఎస్ ఉండేది. సో, క్యాసెట్ ఉండేదనమాట. అది నాకు బాగా గుర్తు. ఏందంటే ఆ పొన్నంబలం ఫైటు ఏదో ఒకటుండేది. కానీ అది చాలా అంటే వాడేదో విలన్ అనుకున్నా. అంటే వాడు మొత్తం సినిమా ఏదో ఉంటాడని నేననుకున్నా. అండ్ దెన్ లేదు అది యాక్చువల్లీ చాలా చిన్న పాత్ర. వాడొస్తాడు, ఆడు కొడతాడు. దాని తర్వాత ఆడు మళ్ళీ కనిపియడు. అండ్ దెన్ యాహ్! అండ్ దెన్ బట్ అందరికి నాకెందుకు గుర్తుందంటే ఆఫ్‌కోర్స్ ఆ పాటలు క్లాసిక్. నువ్వు ఒకసారి విన్నా, ఎన్ని సార్లు విన్నా నీకదే ఫీలింగ్ కలిగొస్తది. అండ్ దెన్ ఈ సినిమా నేనెందుకు రీవాచ్ చేద్దాం అనుకున్నానంటే, బేసిక్‌గా నాకు సినిమాలో బొంగు గూడా నాకేం గుర్తులేదు. అండ్ దెన్ ఎందుకు రివాచ్ చేద్దాం అనుకున్నానంటే, నేను విన్నా. ఏందంటే, ఈ మధ్య కాలం సోషల్ మీడియాలో తిరిగే కొద్దీ, లేకపోతే రిసర్చ్ చేసే కొద్దీ ఏంటంటే, ఈ సినిమా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్‌కొచ్చింది. సో, ఓహో! ఈ సినిమాలో అంతుందా అని జెప్పి, బేసిక్‌గా నేను సినిమా రివాచ్ జేశాను. అండ్ ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ప్రెజెంట్ డేలో అస్సలు ఏం బాలే. యాక్చువల్లీ బిలో యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు నాకట్లా అనిపించిందంటే నేను రైటింగ్ సెక్షన్‌లో చెప్తా. సో, యాహ్! అది సినిమా కంటెక్స్ట్. సో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగతానికొస్తే ఇది అన్నిట్లకంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే బల్ల గుద్ది చెప్తున్నా. నాకు గుర్తున్నంత వరకు వారం ఈ ఎపిసోడ్ ఒక వారం ముందు నేను రికార్డ్ చేసుంటే మీకు బోలెడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లుండేవి. 2 వీడియోలుండేవి. ఈ సినిమాకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు. ఈరోజు దీనికి ముందు నేను యూట్యూబ్‌లో కొడితే ఆ 2 వీడియోలు మాయమైపోయాయన్నమాట. సో, నేను అనుకున్నా ఛీ! ఇప్పుడు ఏం చేసినాను యమ్మా! నేను ఎట్లా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు తీసుకొస్తా అని చెప్పి ఏదో ఒకటి చాలా డిగ్గింగ్ చేసి అంటే చాలా తవ్వి ఆహ్, తవ్వి మీ అందరికీ ఏదో ఒకటి చెప్పాలని చెప్పి నేను బోలెడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను డిగ్ చేశాననమాట. అంటే అవి తవ్వి ఇప్పుడు నేనంతా అంటే నేను మీకు చెప్తాను. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే ఆబ్వియస్‌గా 'నాగార్జున' గారు ఆ ఒరిజినల్ సినిమా చూసే ఉంటారు. అండ్ దెన్ వాళ్ళందరూ కలిసి వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. ఏందంటే ఈ సినిమా తెలుగులో తీద్దాం అని చెప్పి. సో, ఆఫ్‌కోర్స్ తమిళ్‌లో ఆ సినిమాకి నిర్మాత 'ఆర్‌వి చౌదరి' గారు. సో, ఆయనే మళ్ళీ తెలుగులో తీసి ఆయన సంస్థలో వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేశారు. ఏమైనా చేంజెస్ చేశారంటే ఆఫ్‌కోర్స్ టెక్నికల్ క్రూ కొంచెం మారుద్ది అక్కడిక్కడ అంటే ఇక్కడెక్కడో. కానీ బేసిక్‌గా ఏందంటే ఆ సినిమాలో హీరోయిన్ 'సిమ్రన్' గారు. ఆమెకి చాలా పెద్ద బ్రేక్ తీసుకొచ్చింది ఆ సినిమా. ఈ సినిమా కూడా అంతే. అంటే బేసిక్‌గా. అంటే లేదు. అంటే అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు గానీ, 'సమరసింహారెడ్డి' సినిమా ఆమెకి బ్రేకొచ్చింది. దాని తర్వాత 'కలిసుందాంరా' జేసింది. దాని తర్వాత ఈ సినిమా జేసింది ఆబ్వియస్‌గా. బట్ అది వేరే విషయం అనుకో. బట్ మళ్ళీ 'సిమ్రన్' గారు ఈ సినిమాలో హీరోయిన్. దాని తర్వాత తమిళ్ వెర్షన్‌లో ఒరిజినల్ సంగీత దర్శకుడు ఎవరైతే ఉన్నారో ఆఫ్‌కోర్స్ మన 'ఎస్ఏ రాజ్‌కుమార్' గారు ఆయన కూడా పెట్టారు. సో, ఈ సినిమా గురించి నేనేం విన్నానంటే అంటే అప్పట్లో అంటే నేను యాక్చువల్లీ అప్పుడు ఇండియాలో ఉన్నా. కానీ నా వయసు 3 సంవత్సరాలు. నాకేం తెలీదు బేసిక్‌గా. సో, నేనేం విన్నానంటే సినిమా అంటే జనాలు చెప్పాలంటే సినిమా చాలా స్లోగుండేది. బట్ ఈ సినిమా ఒక అద్భుతమైన ఒక మ్యూజికల్ హిట్ అనమాట. అదే ఏం జరిగిందో తెలీదు గానీ బేసిక్‌లీ సినిమా పిక్ అయింది. దాని తర్వాత ఆడుతూనే ఉంది. అరే! ఇంకెంతసేపు ఆడుతదిరా అని జనాలు ఒక మైండ్ సెట్‌లో పడేసరికి సినిమా ఔటర్ ఒక బ్లాక్ బస్టర్ అయింది. సో, ఈ సినిమా బోలెడన్ని రికార్డ్స్ సెట్ చేసింది. అన్నీ నేను చెప్తా. ఏందంటే ఇది నైజాంలో మొదటి సినిమా 5,00,00,000 షేర్ వసూలు చేయడం. సో, నైజాంలో ఫస్ట్ 5,00,00,000 షేర్ మూవీ 'నువ్వొస్తావని'. దాని తర్వాత రన్ విషయానికొస్తే 61 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. దాని తర్వాత ఒక రికార్డు. 42 సెంటర్స్‌లో 125 డేస్ ఆడింది. అది ఒక ఆల్ టైమ్ రికార్డ్. దాని తర్వాత 7 సెంటర్స్‌లో 175 డేస్ ఆడింది ఈ సినిమా. సో, అదే చెప్తున్నా కదా! ఆడుతూనే ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 50 చోట్లలో సో, ఒక 50 ఊరుల్లో బేసిక్‌లీ 50 టౌన్స్ పైగా ఆల్మోస్ట్ ఆ అన్ని టౌన్స్‌లో ఆల్మోస్ట్ రికార్డ్స్ పెట్టిన ఒక మూవీ అనమాట. దాని తర్వాత మన ఏంటిది హైయెస్ట్ గ్రోసింగ్ మూవీస్ ఈ పలానా ఏరియాలో చెప్పాలంటే ఇందాకడ చెప్పినట్టు 'నైజాంలో' ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ అప్పట్లో. 'రాజా' సినిమా దాని తర్వాత టాప్ 2. సీడెడ్‌లో అయితే ఇది టాప్ 2 సినిమా ఆఫ్టర్ 'సమరసింహారెడ్డి'. ఉత్తరాంధ్రలో అయితే బిగ్గెస్ట్ మూవీ అయింది ఈ సినిమా.
ఆహ్, దానికి ప్రీవియస్‌గా ఆబ్వియస్‌గా 'సమరసింహారెడ్డి.' అది కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లాలో టాప్ 4 సినిమా అయింది. కోనసీమ గురించి మాట్లాడాలంటే అమలాపురంలో బేసిక్‌గా ఆహ్, 14,00,000 14.67 లాక్స్ వసూలు జేసి అది కరెక్టా? అది అది లాక్స్ రైట్. 14.67 లాక్స్ అండ్ రూ. 184 వసూలు చేసి అమలాపురం డిలక్స్ థియేటర్‌లో 154 డేస్ ఆడింది ఈ సినిమా. అది కోనసీమలో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఆల్ టైమ్ రికార్డ్. అదే నెల్లూరు సంగతానికొస్తే ఈ సినిమా నెల్లూరులో మొదటి తెలుగు చిత్రం 150 రోజులు ఆడడం నెల్లూరులో. అదే నెల్లూరులో అయితే ఫస్ట్ 50,00,000 గ్రోసు వసూలు చేసిన సినిమా నెల్లూరులో 'నువ్వొస్తావని.' దాని తర్వాత 'దేవి' థియేటర్‌లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. సో, 'దేవి' 70 హైదరాబాద్‌లో ఐ థింక్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అదుంటది. ఒకరోజు అక్కడెళ్ళాలి పక్కా. అక్కడ ఒక సినిమా చూసి నేను ఆ ఎక్స్‌పీరియన్స్ నేను అనుభవించాలి. సో, పక్కా అది నేను చేస్తా. కానీ 'నాగార్జున' గారు ఓన్లీ హీరో టు హావ్ 4 మూవీస్ ఒక 20 వారాల పైగా ఒక థియేటర్‌లో రన్ అవ్వడం అంటే అది వన్ అండ్ ఓన్లీ 'నాగార్జున' గారికే ఉందనేది అది నేను తెలుసుకున్నానన్నమాట. ఏందంటే ఆహ్, హ్మ్. అంటే పలానా ఐ థింక్ 'దేవి' అనే థియేటర్‌లో లేకపోతే బేసిక్‌లీ మేబీ ఏ థియేటర్‌లో నాకు తెలీదు గానీ, ఆ సినిమాలో ఏంటంటే 'అన్నమయ్య' సినిమా 176 డేస్ ఆడింది. 'శివ' సినిమా 155 డేస్ ఆడింది. 'నిన్నే పెళ్లాడతా' సినిమా 198 డేస్ ఆడింది. దాని తర్వాత ఈ సినిమా 'నువ్వొస్తావని' 155 డేస్ ఆడింది. సో, నాకు తెలిసినంత వరకు మరొకసారి అది 'దేవి' థియేటరే అనుకుంటా. దాని తర్వాత మన పలాసలో 'రవిశంకర్' థియేటర్‌లో ఒక రికార్డు 136 రోజులు ఆడింది ఈ సినిమా. సో, మరొకసారి పలాస అనే ఒక ఊర్లో 'రవిశంకర్' థియేటర్‌లో ఒక రికార్డ్ 136 డేస్ ఆడిన సినిమా 'నువ్వొస్తావని.' దాని తర్వాత మన మదనపల్లిలో 'సాయి చిత్ర' అనే ఒక థియేటర్‌లో రెగ్యులర్‌గా 5 షోలేసేవారు అప్పట్లో. అండ్ నాన్ స్టాప్ హౌస్‌ఫుల్స్ పడ్డాయి ఈ మూవీకి. అంటే అంతమంది జనం బేసిక్‌లీ ఈ సినిమా వాళ్ళందరికీ ఆకట్టుకొని అట్లా చూస్తూనే ఉన్నా అంటే బేసిక్‌గా ఏందంటే ఆ సినిమాకి అంతొచ్చిందంటే ఇద ఇదంతా ఏంటంటే మొన్న చేసిన 'చంటి' సినిమా నాకు గుర్తొస్తుందిరా. ఏందంటే జనాలు బుల్లెట్ కార్ట్ మీదొచ్చి సినిమా చూడడానికి వచ్చారు గదా! సో, బేసిక్‌గా నాకదే గుర్తొస్తుంది. అందులో మొత్తానికి బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే బేసిక్‌గా సినిమా 15,00,00,000 షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ 2 సినిమా అయింది 'కలిసుందాం సినిమా తర్వాత. సో, ఏమైందంటే అప్పట్లో అంటే ఈ సినిమా ఎందుకు 'కలిసుందాం దాటలేదంటే రన్ అట్లా సాగుతూనే ఉంది. కానీ నేనేం విన్నానంటే అప్పట్లో వాళ్ళింకా సినిమాని ఆడడానికి వాళ్ళొక నిర్ణయం తీసుకోలేదనమాట. ఏందంటే, అరే! లైక్ ఆడింది చాలు మనం తీసేద్దాం అని వాళ్ళొక మైండ్ సెట్‌లో ఉండేసరికి, ఇంకోటేందంటే ఐ థింక్ మేబీ ప్లానింగ్ వలన ఏదో ఒకటి వలన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయింది. బట్ అప్పట్లో అయితే 'నాగార్జున' గారి కెరీర్‌లో ఆబ్వియస్‌గా హైయెస్ట్ గ్రోసింగ్ మూవీ. అండ్ దెన్ ఈ సినిమా ఒక టాప్ 2 మూవీ అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఒక లవ్ స్టోరీతో ఇంత చేశారంటే అది అంటే బేసిక్‌గా ఈ సినిమా అంటే బేసిక్‌గా అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ఒక అప్పట్లో అంటే నేనేదో ముసలోడిలాగా ఇది చెప్పినట్టు బట్ అదే చెప్తున్నా కదా! నిజంగా నాకేం తెలీదు. ఇవన్నీ నాకు చాలా కొత్తగుంటాయి కాబట్టి అంటే బేసిక్‌గా ఏందంటే నువ్వు ఆ టైంలో ఉండుంటే, లేకపోతే నీకు ఆ టైంలో నీకు ఎక్కువ వయసుండుంటే, నువ్వు అర్థం చేసుకునేవాడివి. నేనైతే బచ్చగాడిని 3 ఏళ్ళు. ఏదో సినిమాలు చూస్తుంటే, నేను టీవీలో అమ్మాయే సన్నగా అర్నవ్వే అది చూస్తూనే ఉన్నా. నాకేం తెలుసు 'నువ్వొస్తావని' సినిమా గురించి. బట్ బేసిక్‌గా ఏందంటే, ఆ టైంలో సినిమా ఎట్లా ఆడింది, ఎట్లా పనిచేస్తుంది, అది నువ్వు అర్థం చేసుకునే కొద్దీ ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడుతుంది బేసిక్‌గా. సో దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మూవీ. సో ఇప్పుడు కథా సంగతానికొస్తే హమ్మయ్య! ఈసారి కథ చాలా చిన్నగుందిరా బాబు. నేను ప్రతిసారి దరిద్రంగా చెప్తున్నాను. బట్ నేను చెప్తా. సో సినిమా ఓపెన్ అవుతది. చిన్ని అని ఒకడుంటాడు. వాడు పూణేలో ఉన్నాడు. అయితే వాడు హైదరాబాద్‌కి ట్రైన్ ఎక్కుతాడు. ఎవడో ఒకడు పాట పాడతాడు. ఈడు గిటార్ పట్టుకొని వాడు కూడా పాట పాడతాడు. అండ్ దెన్ ట్రైన్‌లో అందరూ వాడుండే కంపార్ట్మెంట్‌లో అందరూ పాటలు కూడా పాడతారు. ఎవరు సార్ మీరు? మీరేం చేస్తారంటే ఎక్కడున్నారు సార్ అంటే జైలు నుండి. జైలు నుండా? అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి సో, వాడు 7 సంవత్సరాలు జైలు నుండొచ్చి వాడు మళ్ళీ హైదరాబాద్‌కొస్తున్నాడు. వాడు ఫ్లాష్ బ్యాకు అంటే వాడి గతం ఫ్లాష్ బ్యాక్‌లో చెప్తారన్నమాట. ఏందంటే
వాడొక అస్పైరింగ్ సింగర్ అనమాట. పెద్ద బ్రేక్ కోసం వాడు వెయిటింగు. బట్ బేసిక్‌గా వాడికి డబ్బులు కావాలి కాబట్టి వాడి ఫ్రెండ్స్‌తో ఒక కేబుల్ ఆపరేటర్‌గా బేసిక్‌గా ఒక చిన్న టౌన్ అదేందో అని పిలవడం నాకు తెలీదురా. బేసిక్‌లీ ఒక చిన్న కాలనీలో వాడు బ్రతుకుతాడనమాట. వాడు బాబాయ్‌తో. ఓకే. దాని తర్వాత ఇందు అని ఒక అమ్మాయి ఉంటది. ఏందంటే ఆ అమ్మాయి ఏదో లైక్ మెడికల్ కాలేజ్‌లో ఏదో ఏందో బట్ ఆహ్, ఈ కాలనీకొచ్చి చదువుకోవడానికొచ్చి ఆమె నాన్నమ్మ గారితో ఇది మన రమప్రభ గారు ఆయనతో వచ్చి ఏదో ఉంటది. ఈ అమ్మాయికి కూడా పాడాలనే ఒక ఆశ ఉంది. సో, ఒక సింగర్ అవ్వాలని ఒక ఆశ ఉండే సారికి వీడైతే సారీ. వీ ఐయామ్ సారీ. వీడైతే నేనెందుకు నవ్వుతున్నానంటే నాకు గుర్తొస్తుంది. ఈ అమ్మాయి వస్తది. వీడు అర్ధరాత్రి పూట అబ్బా! అర్ధరాత్రి వీడు పాటకు పల్లకివై వెలిగేదే చిరుగాలి అని పాడుతూనే ఉంటాడు. ఈ అమ్మాయి ఈడికి గొంతు వినిపిస్తది. కానీ ఈ అమ్మాయి ఏందంటే జస్ట్ ఆ అమ్మాయి వీడి గొంతే వినిపిస్తది. కానీ వాడు ఎట్ట ఉంటాడో ఆ అమ్మాయికి అస్సలు తెలీదు. సో, నెక్స్ట్ మార్నింగ్ ఏమవుతదంటే ఆమె అందరిని అడుగుతది. మొన్న లాస్ట్ నైట్ పాడినోడు ఎవడో కనిపించాడంటే బేసిక్‌గా ఒక మంచం మీద ఉంటాడు. దాని తర్వాత ఎవడో ఒకడు వాడు మంచం మీద ఒక మటన్ నైఫ్ పెడతాడనమాట. మటన్ నైఫ్ పెట్టిన తర్వాత వాడు నడి రోడ్‌లో వాడి మంచం ఒక బ్లాకేజ్ సృష్టిస్తదనమాట. ఇట్ క్రియేట్స్ ఎ బ్లాకేజ్ అనమాట రోడ్‌లో. అంటే రోడ్ బ్లాక్ అవుతది బేసిక్‌గా. ఆడు లేస్తాడు. దాని తర్వాత వాడి దాంట్లో ఒక మటన్‌ది ఉంటది. ఈ అమ్మాయికి కూడా పిచ్చి లేస్తది. ఏందంటే, అరే! ఎవడ్రా ఈ రోడ్ మధ్యన ఎవడు పెట్టాడని చెప్పి దాని తర్వాత ఈడు కనిపిస్తాడు ఆమెకి. సో, ఆడి పేరు చిన్ని. ఆడి నిజమైన పేరు చిన్ని కృష్ణ. బట్ ఈ అమ్మాయికి చిన్ని అనేవాడు అమ్మాయి తెలుసుకుంటది. ఏందంటే ఆ పాడినోడు చిన్ని. కానీ ఈరోజు ఆడు లేచినప్పుడు రోడ్ మీద ఉన్నప్పుడు ఆడి పేరు కృష్ణ అనమాట. ఓకే. సో, కృష్ణ కృష్ణ అయ్యేసరికి వీడిని ద్వేషించడం మొదలుపెడుతూనే ఉంటది. సో, ప్రతిసారి వాడు అమ్మాయికి ఏదో చెప్పాలని చెప్పి లేకపోతే ఆ అమ్మాయి వెంటపడుతుంటే ఏదో ఒకటి చేసే కొద్దీ బేసిక్‌గా ఏందంటే అమ్మాయి ఎప్పుడైనా వాడిని చూస్తే వాడేదో వీడొక రౌడీ నా కొడుకనేది అమ్మాయి ఆలోచిస్తూ ఉంటది. సో, ఒకరోజు ఏమవుతదంటే వాడేదో జేసినాడు. దాని తర్వాత ఆడేదో ఐ థింక్ బేసిక్‌గా వాడమ్మకి ఉత్తరం రాస్తుంటే వాడు వాలెట్ బయటనుంటది. ఆ వాలెట్ ఎవడో ఒక దొంగోడు కొట్టుకుపోతాడు. కొట్టుకుపోయేసరికి వాళ్ళిద్దరు ఆ కాలేజ్‌లో చేరి బేసిక్‌గా ఒక ల్యాబ్ ఉంటదనమాట. ఈడాడ పోయి అమ్మాయి చూసి ఆల్రెడీగా అర్థమైంది. ఓహ్! ఈ రౌడీ నా కొడుకు మళ్ళొచ్చాడని జెప్పి బేసిక్‌గా ఒక పర్పుల్ ఏంటది? అది మర్చిపోయానురా దాని పేరు. బేసిక్‌గా ఒక పర్పుల్‌ది ఒక గ్లాస్‌ది ఉంటదనమాట. అది వాడు కొట్టి అది పగిలిపోతది. దాని తర్వాత అందరూ జెప్తారు. సార్ నెక్స్ట్ ఏమైంది సార్ అంటే బేసిక్‌గా ఏందంటే ట్రైన్‌లో వెళ్ళే వాళ్ళందరికీ వీళ్ళు గూడా ఈ ఫ్లాష్ బ్యాక్ వింటున్నారు. నాకేం గుర్తొచ్చిందంటే 'బాద్‌షా' సినిమాలో ఎంఎస్ నారాయణ గారికి బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ జెప్తారు. ఏందంటే పవర్ కట్టలాగా బ్రేక్ ఏంట్రా అని జెప్తారు గదా! సో, ఆడ కంటిన్యూ చేస్తాడు. సో, వర్షం పడుతూనే ఉంటది. ఆడొస్తాడు. ఏందంటే అమ్మాయి ఆడికి కనిపిస్తది. అయితే ఆడు జెప్తాడు. "ఏమండి మీకు ఏమైనా సహాయం కావాలంటే" "అవునండి రోడ్ దాటితే" అని జెప్పి "ఏమైంది?" అంటే "ఒక రౌడీ నా కొడుకు వలన నా కళ్ళు పోయాయి" అని జెప్పి బేసిక్‌గా వీడు గిల్టీ‌గా వాడు ఫీల్ అవుతాడు. సో, వాడేం చేసాడంటే అమ్మాయికి వాడితో ఫ్రెండ్‌షిప్ జేసి వాడేం చేసాడంటే వాడు అమ్మాయికి అన్నీ అవుతాడు. అక్క, బావ, చెల్లి, అమ్మ, నాన్న అన్నీ అయ్యి వాడు గిల్టీ‌గా ఫీల్ అయ్యాడని జెప్పి వాడి అమ్మాయి బాధ్యతలన్నీ వాడు జూసుకుంటాడు. అప్పుడేమవుతదంటే ఆహ్, బేసిక్‌గా ఆ అమ్మాయికి కళ్ళుపోయాయి గాబట్టి అదే తర్వాత చెప్తానురా బేసిక్‌గా ఆ అమ్మాయికి కళ్ళుపోయాయి గాబట్టి ఆమెకు తెలీదు. బేసిక్‌గా వీడు ఆ సింగర్ అని అండ్ వాడు రౌడీ కాదని జెప్పి. సో, ఏందంటే ఏమవుతదంటే అమ్మాయి లైక్ ఒక చిన్న ఒక అపార్ట్మెంట్ సెటిల్మెంట్‌లో ఆమె ఇరుక్కుంటది. ఆ పొన్నబ్బలం గారు వస్తారు. ఈడు కొడతాడు. ఆ అమ్మాయి ఆడబోతాడు. దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసిపోతారు. బేసిక్‌గా ఒకరితో చాలా టైమ్ స్పెండ్ చేసే కొద్దీ ఏమవుతదంటే బేసిక్‌గా చిన్ని గాడికి ఒక ట్విస్ట్ వస్తదనమాట. ఏందంటే వాడి అమ్మకి రాసే ఉత్తరాలు ఏదైతే ఉన్నాయో అంటే చాలా మెలోడ్రామాటిక్ సింపుల్ ఉండే ఒక ఫ్యాషన్‌లో ఇది జరుగుతదనమాట.
వాడికేం తెలుస్తదంటే వాడి అమ్మ చచ్చిపోతది. బట్ దెన్ వాడి అమ్మ చచ్చిపోయే ముందు ఏమవుతదంటే ఆమె కళ్ళు సారీ డొనేటా? ఆమె కళ్ళు డొనేట్ ఎట్లా చెప్పాలి నాకు తెలీదురా తెలుగులో. బే బేసిక్‌గా ఆమె ఆమె కళ్ళు డొనేట్ చేసాడనమాట. ఓకే. సో, డొనేట్ చేసే కొద్దీ మా అమ్మ కళ్ళు ఇందుకిస్తే ఇందుకు మళ్ళీ కళ్ళొస్తాయని చెప్పి బేసిక్‌లీ వాడి ఫ్రెండ్ ఉంటాడు. తనికెళ్ళ భరణి అనమాట. ఎవడో ఒకడు స్పెషల్ ఫారెన్ డాక్టర్ ఇప్పించి వాడితో చేపిచ్చి బేసిక్‌గా 10,00,000 ఖర్చవుతుందన్నమాట. అదే టైంలో వాడు వెళ్ళే హాస్పిటల్‌కి ఒక సర్దార్‌జీకి వాడి డ్యాడీకి ఏదో కిడ్నీ డొనేషన్ కావాలి. బట్ వాడు పూణేకెళ్ళాడనమాట. సో, వాడు ఆపరేషన్‌కి మొత్తం ఏర్పాటు చేసి అమ్మాయికి అంటే ఇందుకి వాడు పూణేకెళ్తాడు. పూణేకెళ్ళిన తర్వాత ఏమవుతదంటే వాడు స్టేషన్‌లో వాడు స్టేషన్‌లో ట్రైన్ కోసం వెయిట్ జేసినాడు. ఎవడో గొట్టంగాడొస్తాడు. వాడు సూట్ కేస్ వదులుతాడు. సూట్ కేస్ వదిలిన తర్వాత కుక్కలన్నొస్తాయి. ఈడ ఆ కుక్కలని దూరం తీసుకోవడానికి వీడు ఆ సూట్ కేస్ పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత వా వాళ్ళందరూ చూస్తారన్నమాట. ఏందంటే, "ఒరేయ్! ఏంట్రా ఏం జేస్తున్నావు?" అంటే ఆ కుక్కలన్నీ మొరుకుతూ ఉంటాయన్నమాట. తీరా చూస్తే దాంట్లో ఒక బామ్ ఉందన్నమాట. వీడొక టెర్రరిస్ట్ అని వాడనుకోని వాడు 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకొస్తాడు. దాని తర్వాత బయటకొచ్చిన తర్వాత ఆడు ట్రైన్ దిగుతాడు. దిగిన తర్వాత వాడుండే కాలనీకొస్తే అది కంప్లీట్‌గా మారిపోయిందనేది వాడికి కనిపిస్తది. దాని తర్వాత కలెక్టర్ గారి కారొస్తది. కలెక్టర్ ఇంకెవరో కాదు ఈ అమ్మాయికి కళ్ళొచ్చి బేసిక్‌గా సింగర్ అవ్వకుండగా డిగ్రీ మొత్తం ఫినిష్ జేసి ఇప్పుడు కలెక్టర్ అయిందనమాట. సో, వీడు అమ్మాయి వెనకాల పరిగెత్తుకుంటెళ్ళి ఆడొస్తాడు. బట్ దెన్ సేమ్ రౌడీ నా కొడుకని జెప్పి వాడిని అరెస్ట్ జేసి వాడు పిచ్చి కొట్టుడు కొడతదనమాట. దాని తర్వాత బస్సు పాస్ అవుతదనమాట. బస్సు పాస్ అయిన తర్వాత వాళ్ళేం పాడుతున్నారంటే, పాటక పల్లకివై ఊరేగే చిరుగాలి ఈ అమ్మాయికి వినిపిస్తది. ఎళ్లి చెప్తది. ఎవరు? ఎవరు? ఎవరా పాట పాడేది? దాని తర్వాత బస్ ఆపుతది. బస్సు బయట ఈడు మళ్ళీ పాడడం మొదలుపెడతాడు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటెళ్ళి, "అమ్మా! ఒరేయ్ చిన్ని నువ్వేనా ఆ పాట పాడిందని" చెప్పి బేసిక్‌లీ వాళ్ళిద్దరు కౌగిలించుకుంటే ఇంకంతే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సారీ. అది వేరే సినిమా గదా! ఓకే. సారీ. నేను కన్‌ఫ్యూజ్ అవుతున్నానన్నమాట. అంటే అన్నీ 2000లో వచ్చినప్పుడు అంటే లేదు. లేదు. అది 2000 వాస్ ఎ గ్రేట్ ఇయర్ ఫర్ తెలుగు మూవీస్. 'అన్నయ్య' వచ్చింది, 'కలిసుందాంరా' వచ్చింది. అండ్ బోలెని వేరే సినిమాలొచ్చాయి. బట్ సో, అది కథ సంగతానికొస్తే ఎవరైనా మర్చిపోతే 'శివుడు' యాక్టింగ్ సంగతానికొస్తే బేసిక్‌గా ఏందంటే 'నాగార్జున' గారికి ఎప్పుడైనా స్క్రీన్ మీద ఒక అద్భుతమైన ఒక కరిజ్మా ఉంటది. ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటది. సో, సినిమా ఎంత చెత్తగున్నా సరే ఆయన చూడాలనిపిస్తది. డాన్ అయినా గానివ్వండి, బాయ్ అయినా గానివ్వండి, దాని తర్వాత అందరి ఫేవరెట్ మూవీ 'ఆఫీసర్' అయినా గా 'ఆఫీసర్' అయినా గానివ్వండి. ఓకే. బట్ బేసిక్‌గా ఏందంటే 'చిన్ని కృష్ణ' అనే పాత్ర ఏదైతే ఉందో వాడు బేసిక్‌గా మంచోడు. బట్ వాడి దరిద్రం ఏంటంటే ప్రతిసారి అమ్మాయి వాడికి కనిపించినప్పుడు అమ్మాయిని వీడిని అపార్థం చేసుకుంటది. బట్ ఆ క్యారెక్టరైజేషన్ పరంగా నాగార్జున గారు చాలా దగ్గరగా చేశారు. బేసిక్‌గా ఇది ప్రతి సినిమాలో మీరు గమనిస్తే అండి. నీకు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ నీకు నచ్చితే 75% ఆఫ్ దట్ అంటే 75% నీకు ఆ సినిమా నచ్చేది బేసిక్‌గా. లేకపోతే నువ్వు వాడితో కనెక్ట్ అవ్వకపోతే ఆ సినిమా నచ్చడం చాలా కష్టం. అండ్ దెన్ బట్ అండ్ ఇంకోటేందంటే ఈ రోల్‌కి కావాల్సింది చాలా ఎమోషనల్ యాక్టింగ్ అండ్ ఎమోషనల్ డెప్త్ ఉండే యాక్టరు. అండ్ బల్లగుద్ది చెప్తున్నాను. నన్నెవరేసుకోకండి. కానీ 'నాగార్జున' గారు ఎమోషనల్ సీన్స్ అయితే ఫ్యాన్స్ అయితే ఎవరైనా ఒప్పుకుంటారు. ఏందంటే ఎమోషనల్ సీన్స్‌లో అయితే 'నాగార్జున' గారు ఎప్పుడు వీక్. బేసిక్‌గా 2 సీన్‌లు చెప్తా. ఏందంటే ఫస్ట్ ఇంటర్వెల్ రివీల్ ఏందంటే వాడు ఆ అమ్మాయి కలుపుకోవడానికి కారణం వీడే అని తెలిసి నో! నో! అని ఉంటది గదా! ఆయన చెప్పే విధానం అంటే అది ఒక రియలైజేషన్ మొమెంట్ కానీ ఆయన చేసినప్పుడు కామెడీ అనిపిస్తది. దాని తర్వాత అమ్మ చచ్చిపోయిన తర్వాత ఆయన బయట ఒక టాయిలెట్ ఉంటది. ఆ టాయిలెట్‌కెళ్ళి ఆడు ఏడుస్తూనే ఉంటాడు. నేను చెప్తున్నానండి. అంటే ఒక నటుడు ఏడిస్తే మాకు కన్విన్సింగ్ ఉంటది అప్పుడప్పుడు. 'వెంకటేష్' గారు, 'వెంకటేష్' గారు, 'మహేష్ బాబు' గారు, దాని తర్వాత
ఇక్కడ 'ప్రభాస్' గారు గూడా ఇరగదీస్తారు ఎమోషనల్ సీన్స్ లేకపోతే ఏడుపు సీన్స్ ఆఫ్‌కోర్స్ 'ఛత్రపతి' క్లైమాక్స్ గుర్తొస్తుంది నాకు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'బాహుబలి 2' క్లైమాక్స్ మన 'అమరేంద్ర బాహుబలి' చనిపోయినప్పుడు. సో, కొన్ని యాక్టర్స్ ఉంటారు. దాని తర్వాత యాహ్! నా 'నాని' గారు కూడా చాలా బాగా చేస్తారు. దాని తర్వాత 'అలవైకుంఠపురంలో' సినిమాలో 'అల్లు అర్జున్' గారు. సో, ఏందంటే కొన్ని నటులు ఉంటారండి. వాళ్ళు ఏడిస్తే మాకెక్కుతది. బట్ ఖచ్చితంగా ఒక నటుడు ఏడిస్తే మాకు ఎక్కలేని ఒక వ్యక్తి ఉండరంటే ఖచ్చితంగా 'నాగార్జున' గారు. ఇది నేను చాలా హానెస్ట్‌గా చెప్తున్నా. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఐ గెస్ ఫేమస్ సీన్స్ అని చెప్పొచ్చు. మోస్ట్ ఫేమస్ సీన్స్ అందరికి గుర్తుండిపోయే సీన్ ఏంటంటే 'మాస్' సినిమాలో సునీల్ చనిపోయినప్పుడు అందరికి కంట్లో కన్నీళ్లొస్తాయి. ఎందుకంటే కమెడియన్స్‌తో ఉండే ఒక అనుబంధం, ఆ రిలేషన్ అలాంటిది గదా! సో, బట్ దెన్ నీకు గుర్తుంటే అక్కడ 'నాగార్జున' గారు ఏడవాలి. దాని తర్వాత అది, అది, అది అంటే ఆయన ఏడుస్తారో, నవ్వుతున్నారో అనేది నిజంగా నాకు డౌటొచ్చింది. సో, సేమ్ ఈ సినిమాలో అంతే. అంటే అంటే ఈ సినిమాకి కావాల్సిందే ఒక చార్ము. ఖచ్చితంగా 'నాగార్జున' గారు ఉంటది. 'నాగార్జున' గారంటే ఒక చార్ము. నేను మాయ జేసేస్తాడు. అందుకే 'మన్మధుడు' అని ట్యాగ్‌లైన్ పెట్టారు ఆయనకి. బట్ ఎమోషనల్ యాక్టింగ్ అయితే అసలు ఏం కన్విన్స్ అవ్వదు. సో, బట్ బేసిక్‌గా ఈ రోల్ మలుగొచ్చేసరికి ఆ ఎమోషనల్ డెప్త్, ఆ వీక్‌నెస్ పక్కన పెడితే నీకు గావాల్సింది ఒక అందమైన ఒక మన్మధుడనమాట. అండ్ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ 'నాగార్జున' గారు గాబట్టి ఈ రోల్‌కి ఆయన పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. అండ్ ఆయనకుండే ఒక రొమాంటిక్ ఇమేజ్ ఏదైతుందో అది కూడా పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. సో, ఐ వుడ్ గో విత్ థట్. 'సిమ్రన్' గారైతే షీ వాస్ అమేజింగ్ అనమాట. ఎందుకంటే ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అండ్ దెన్ ముఖ్యంగా ఏందంటే బేసిక్‌గా ఈ క్యారెక్టర్ కొందేంటంటే ఒక 2 ఎమోషన్స్ అనమాట. ఫస్ట్ ఎమోషన్ ఏందంటే ఆహ్, చాలా ఒక స్వీట్ చాలా ఒక ఈజీ గోయింగ్ ఉండే ఒక అమ్మాయి. సెకండ్‌దేంటంటే బేసిక్‌గా ఆమెకి ఇష్టం లేని వాళ్ళు అంటే కొంచెం కోపంగా ఉండే ఒక సైడ్, కొంచెం ద్వేషంగా ఉండే ఒక సైడు. ఆ 2 ఆ 2 చూపించడానికి. కానీ దాని తర్వాత ఒక మూడో వేరియేషన్ ఉంటది ఈ రోల్‌లో. ఏందంటే ఒక బ్లైండ్ వుమన్‌గా ఆమె జస్ట్ ఔట్‌స్టాండింగ్‌గా చేసేది. ఇరగదీసిందంతే. అండ్ బేసిక్‌గా ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్, దాని తర్వాత ఆమె రియాక్షన్స్ సింపుల్‌గా పరంగా ఏందంటే, ఒక బ్లైండ్ పర్సన్ ఎట్లా నటిస్తారో, ఒక బ్లైండ్ పర్సన్ ఎట్లా ఫంక్షన్ చేస్తారో, వాళ్ళు బేసిక్‌గా అది మొత్తం క్యాప్చర్ చేయడానికి ఆమె పర్ఫెక్ట్‌గా చేసింది. అండ్ నన్నడిగితే అంతే అంటే నాకు గుర్తున్నంత వరకు ఇది తెలుగులో అయితే ఆమె వన్ ఆఫ్ హర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. యాక్చువల్లీ నాకేమనిపిస్తుందంటే, 'సిమ్రన్' గారు చాలా అండర్ రేటెడ్ యాక్ట్రెస్ అనిపిస్తది. అంటే యాక్టింగ్ పరంగా. ఎందుకంటే డాన్స్ పరంగా ఆబ్వియస్‌గా అమేజింగ్. అంటే అందరూ అప్పట్లో అందరూ ఐ థింక్ అందరూ టాప్ 4లో అప్పట్లో 4 పిల్లర్స్‌తో అందరితో యాక్ట్ చేసింది. 'చిరంజీవి' గారు, 'నాగార్జున' గారు, బాలయ్య గారు, దాని తర్వాత ఆహ్, దాని తర్వాత 'వెంకటేష్' గారు. సో, ఆఫ్‌కోర్స్ అద్భుతమైన డాన్సర్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్. బట్ ఈవెనే 'కలిసుందాం రాలో' ఆ సీన్ ఉంటది. ఏందంటే, ఆమె డైరీ చదివినప్పుడు అదంతా ఉంటది గదా! దాని తర్వాత 'వెంకటేష్' వాళ్ళ అమ్మగారితో ఆ సీన్ ఉంటది గదా! ఆ సీన్‌లో. సో, ఆ సీన్‌లో గూడా ఆమె ఇరగదీస్తది. సో, డ్రమాటిక్ అండ్ ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆమె చించేస్తది. అదే 'నాగార్జున' గారితో ఒక మంచి కెమిస్ట్రీ ఉంది. బేసిక్‌గా అది ఎనీ లవ్ స్టోరీ నీకు కావాల్సిందేంటంటే మంచి కెమిస్ట్రీ. అంటే హీరోయిన్ మధ్యన. అండ్ ఆఫ్‌కోర్స్ అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన డాన్స్. ఈ సినిమాలో గూడా డాన్స్ ఇరగదీసింది. అండ్ నేను నిజం చెప్పాలంటే 'నాగార్జున' గారి కంటే నాకు యాక్చువల్లీ 'సిమ్రన్' గారి సినిమాలో హైలైట్. ఆమె మొత్తం పెర్ఫార్మన్స్‌తో. ఎందుకంటే మొత్తం సినిమా చుట్టూ ఆమె సినిమా మొత్తం ఆమె చుట్టూనే జరుగుతది కాబట్టి మేబీ నాకట్లా అనిపించింది గానీ, బట్ నిజంగానే నీకొక మంచి పెర్ఫార్మన్స్ కావాలి, ఒక మంచి హీరోయిన్ కావాలి. అండ్ 'సిమ్రన్' గారు జస్ట్ అదరగొట్టేసారంతే. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. దాని తర్వాత 'కోట' గారు ఆల్ ఎక్సలెంట్ యాస్ ఆల్‌వేస్ బేసిక్‌గా. అంటే నాకేమనిపిస్తుందంటే అంటే 'కోట' గారు ఆయన ఏ పాత్ర చేసినా అది ఎంత చెత్తగున్నా సరే అంత సిన్సియర్‌గా చేసే ఒక వ్యక్తి. అండ్ ఇంకోటేందంటే ఆయన కామిక్ టైమింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఆయన ఏ క్యారెక్టర్ జేసినా సరే,
ఆయన కామిక్ టైమింగ్ పగలబడి నవ్విస్తది. డైలాగులు బాగుంటే, వేషం బావుంటే, అంటే సిట్యుయేషన్ బావుంటాయి ఆ కామెడీ పరంగా. అది నా బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు అది యాప్ట్‌గా ఉంటది. సో, ఎప్పుడైనా అంటే స్క్రీన్ మీద 'కోట' గారొస్తే స్క్రీన్ బేసిక్‌గా వెలుగుతదనమాట. సో, నువ్వు చాలా ఎంటర్‌టైన్ అవుతావు. సో, హి ఈజ్ అమేజింగ్. ఎక్సలెంట్. దాని తర్వాత 'రమప్రభ' గారు. ఆ 'రమప్రభ' గారు నేను చెప్తున్నాను గదండీ! అంటే ఆమె అప్పట్లో ఒక పెద్ద పెద్ద హీరోయిన్. మన అంటే అన్నగారు ఉన్నప్పుడు అప్పట్లో పెద్ద హీరోయిన్. బట్ ఆమె ఎప్పుడు చాలా చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు. నాకు నాకు చాలా ఇష్టం ఆమె స్క్రీన్ మీద చూడడం. మేబీ నేను ఈ జనరేషన్‌లో పుట్టాను కాబట్టి ఆమె ఎక్కువ అలవాటు చేసే రోల్స్ ఏంటంటే, నానమ్మ రోల్స్ లేకపోతే లైక్ ఈ పెద్ద రోల్స్ బేసిక్‌లీ ఈ గ్రాండ్ మదర్ రోల్స్. బట్ ఆల్వేస్ ఎంజాయ్ సీయింగ్ హర్. దాని తర్వాత ఆడు ట్విట్టర్‌లో ఒకడుంటాడు. ఆడు అమ్మో! అదేం పేరురా నేను అనుకున్నాను గానీ వాడుంటాడు. ఆడి పేరు 'నిక్కర్ నారాయణ' అనమాట. బల్ల గుద్ది చెప్తున్నా. బ్రహ్మానంద గారు ఈ సినిమాలో అయితే స్టీల్స్ ది షో అనమాట. ఎందుకంటే నాకసలు చెప్తున్నా కదా! నాకు సినిమాలో ఏం గుర్తులేదు. ఈ 'నిక్కర్ నారాయణ' అండ్ ఉండే ఒక కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో పగలబడి నవ్వుకుంటాం. అంటే నాకేమనిపించిందంటే అప్పట్లో సెపరేట్ కామెడీ ట్రాక్స్ ఉండేవి కదా! స్టోరీకి సంబంధం లేకుండా అప్పట్లో మన తెలుగు సినిమాల్లో. సో, అట్లా ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో కంటే ఎక్కువుంటది. సెకండ్ హాఫ్‌లో కంటే. బట్ ఎప్పుడు ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు నువ్వు చాలా నవ్వుకుంటావు. అంటే ఆ కామెడీ సీన్స్ అండ్ వాళ్ళు రాసే విధానం అండ్ డైలాగ్స్ అవన్నీ. సో, ఆఫ్ కోర్స్ అంటే చెప్తున్నా గదా! నేను 'బ్రహ్మానంద' గారు ఎంజాయ్ చేయలేని రోల్స్ అంటే, నేను ఒక 2 2 చేతుల మీద లెక్కపెట్టుకోవచ్చు బేసిక్‌గా. ఎవరికైనా కావాలంటే నాకు నచ్చలేని రోల్ అంటే 100% 'రభస' సినిమా. నాకు పిచ్చిలేసేది అది జూసినప్పుడు. బట్ ఇది వేరే విషయం అనుకో. ఎమ్మడి ఆ 'నిక్కర్ నారాయణ' అనే ఒక క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటది. అదే లైక్ మటన్ మటన్ చామాడుతో గొడవ పెట్టుకోవడం, వేరే వాళ్ళని బెదిరించడం అదంతా చాలా బావుంది. దాని తర్వాత 'శివాజీ రాజా' గారు, 'సుధాకర్' గారు, దాని తర్వాత 'ఆలీ' గారు ఒక ఫెమినిన్ క్యారెక్టర్‌గా నటించారు. బేసిక్‌గా ఏందంటే ఒక టిపికల్ ఫ్రెండ్స్ గ్యాంగ్ వాళ్ళు జేశారు. హీరో గాడిని సపోర్ట్ జేయడం. అండ్ దెన్ నాకేమనిపించిందంటే యాక్చువల్‌గా ఇంతమంది టాలెంటెడ్ కమెడియన్స్ పెట్టుకొని యాక్టర్స్‌ని పెట్టుకొని, నువ్వు ఇంతకంటే నువ్వు లైక్ ఒక ఇంతకంటే ఒక మంచి కామెడీ ట్రాక్ నువ్వు ఎక్స్‌పెక్ట్ జేస్తావు. బట్ అంతకంటే ఏముండదు. స్ట్రిక్ట్‌లీ లైక్ డీసెంట్ అనిపించింది. అంటే బేసిక్‌గా నిన్ను నవ్వించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ అది అనుకున్నంత ఎఫెక్టు దానికి ఉండదనమాట. అంటే నువ్వు అనుకున్నంత నవ్వులు ఖచ్చితంగా అయితే రావు. నాకట్లా అనిపించింది. దాని తర్వాత 'మల్లికార్జునరావు' గారు లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఆయన చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటారనమాట. అంటే అయితే అయితే ఒక తమిళోడు కానీ వాడొక తెలుగు ఊర్లో టీఎంఏ వాడుంటాడనమాట. దాని తర్వాత మన 'సూర్య' గారు. 'సూర్య' గారంటే ఇది ఎలా చెప్పాలి మీకు? బేసిక్‌గా మొన్న సినిమాల్లో 'ఇలియానా' ఫాదర్ క్యారెక్టర్ మీకు గుర్తుంటే బేసిక్‌గా ఆయనే. అంటే ఆల్మోస్ట్ లైక్ అన్ని తెలుగు సినిమాల్లో ఉంటారు. బట్ ఆయనొక ఈవ్ టీజర్ రోల్ ఉంటదనమాట. ఆయన కూడా మంచిగా చేశారు. సో, అది యాక్టింగ్ సంగతానికొస్తే. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే, సో, ఇప్పుడు నేను చెప్తానండి. ఓకే. సో, ఇందాకడ చెప్పినట్టు ఈ సినిమా ఒక తమిళ్ సినిమా రీమేక్. స్టారింగ్ విజయ్ అండ్ సిమ్రన్ గారు. అదే 'తుల్లుద మానవం తుల్లం' ఆ సినిమా పేరు. సో, ఆ సినిమాకి నాకు జస్ట్ క్యూరియాసిటీ వచ్చి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండేదనమాట. వాళ్ళు అసలు ఎలా తీశారు? సినిమా ఏంది? అని చెప్పి. సో, కొన్ని సీన్‌లు చూస్తే బేసిక్‌గా తమిళ్‌కి, తెలుగుకి అసలు ఏం తేడా లేదు. షాట్ టు షాట్, సీన్ టు సీన్ రీమేక్ తీసినట్టుంది. ఓకే. సో, బేసిక్‌గా ఈ సినిమా కథ ఏంటంటే ఇద్దరు అస్పైరింగ్ సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కలలు కంటారనమాట. ఏందంటే మన ఇద్దరు పెద్ద సింగర్ అవ్వాలని జెప్పి. ఒకరేం జేస్తాడంటే ఒక కేబుల్ ఆపరేటర్‌గా సో, వాడు కేబుల్ ఆపరేటర్ ఉద్యోగం జేస్తాడు. వాడిని సపోర్ట్ జేసుకోవడానికి. ఇంకో అమ్మాయి ఏందంటే ఆమె చదువు పూర్తి జేసుకొని దాని తర్వాత సింగర్ అవుదాం అనేది ఆమె ఫిక్స్ అవుతదనమాట. దాని తర్వాత సో, ఆమె ఫస్టు ఆ రోజొచ్చినప్పుడు ఎవడో ఒకడు పాట పాడుతుంటే ఆడి పేరు తెలుసుకొని, ఆడి పేరు చిన్ని అని ఆ అమ్మాయి తెలుసుకుంటదనమాట. దాని తర్వాత యూ నో కంటెక్స్ట్ తెలుసుకోకుండగా
ఈ అమ్మాయి వాడిని ద్వేషించడం మొదలుపెడుతుంది. ఎందుకంటే వాడు ఒకరోజు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేశాడనమాట. సో, ఆమెకేం తెలుస్తదంటే ఓహో! వీడి పేరు కృష్ణ అనమాట. అండ్ వీడు ద్వేషించడం మొదలుపెడుతూ ఉంటది. అప్పుడేమవుతదంటే వీడు వాడు చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతాడు. ఏందంటే ఓహో! నా వల్లనే నేను చేసే ఒక చిన్న తప్పు వలన ఈ అమ్మాయికి కలిపోయి అండ్ దెన్ వాడంత గిల్టీ‌గా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఆ అమ్మాయి జీవితం బాగు చేపించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ పార్ట్ ఆఫ్ ద సినిమా ఏదైతే ఉందో చాలా హార్ట్ టచింగ్ ఉంటది అండ్ బావుంటది. ఓకే. అండ్ సినిమా రైటింగు టు ఎన్ ఎక్స్‌టెంట్ కొంతో గొప్పో బావుంటది. ఎందుకంటే ఈ సినిమాలో చిన్ని అనేవాడు బోలెడన్ని సిట్యుయేషన్స్‌లో పెట్టి వాడు బోలెడన్ని సమస్యలిచ్చి వాడు అవన్నీ ఫేస్ చేయాలన్నమాట. సో, స్టోరీ ముందుకెళ్తూనే ఉంటది. కాన్‌ఫ్లిక్ట్ ఎళ్తూనే ఉంటది. కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే నేను చెప్తా. ఓకే. ఈ సినిమా ఆఫ్టర్ పాయింట్ నీకెంత నమ్మబుద్ధి అంటే నీకెంత చిరాకు దెప్పుతుందంటే నీకు చూసి అరే! దండంరా బాబు నన్నొదిలేయ్ అని నీకు అనిపిస్తది. ఓకే. సో, ఈ సినిమాలో నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నాకు సినిమా ఎందుకు నచ్చలేదంటే మనం జెన్యూన్‌గా మాట్లాడుకుందాం. ఓపెన్‌గా, ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎందుకు నాకు నచ్చలేదంటే ఎంత ఇల్లాజికల్ సినిమా అంటే అంత ఇల్లాజికల్ సినిమా. ఎందుకంటే ఫస్ట్ ఇందు అనే క్యారెక్టర్ ఎవరైతే ఉందో అసలు ఈ క్యారెక్టర్‌కుండే ఒకే బుద్ధి, ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, ఈ అమ్మాయికి నెగెటివ్ ఐక్యూ ఉంది. అసలు ఈ అమ్మాయికి ఐక్యూ లేదు. ఓకే. సో, నా డౌట్ ఏందంటే, నీ కలిపోతే నీ బుర్ర పని జేస్తదా? అంటే నీ బుర్ర పనిచేయడం ఆగిపోతదా? లేదు గదా! కానీ ఈ సినిమా లాజిక్ మనం వాడుకుంటే, ఈ పలానా సినిమాలో అయితే ఈ ఈ అదే జరుగుతదనమాట. ఏందంటే ఆమెకి కలబోయిన తర్వాత ఆమె బుర్ర కూడా పనిచేయడం ఆమె బుర్ర పని చేయదు బేసిక్‌గా. ఓకే. సో, అండ్ నేను యాక్చువల్లీ రీవాచ్ చేశా. ఏందంటే ఓకే. నేను హార్ష్‌గా ఉంటున్నానా? లేకపోతే నేనేమో నిజాలు కాదు. నేను చెప్పేదానికి ఏమన్నా వాలిడిటీ ఉందా? నేను చెప్పేవి ఏమన్నా వాలిడ్ పాయింట్లు ఉన్నాయా? అని చెప్పి నేను మళ్ళీ రీవాచ్ చేశా. సో, ఫస్ట్ సీన్ నేను మళ్ళీ చూసా. ఏందంటే వాడు ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేసే సీను. అమ్మాయి వీడిని చూసి లిటరల్లీ వాడి గొంతు అండ్ వాడు ఎట్ట ఉంటాడో ఈ అమ్మాయి చూస్తది. ఓకే. ఫస్ట్ సీన్‌లో అది చేస్తది. సో, ఈ సినిమాలో నాకేది పాయింట్లు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్తా. ఓకే. ఒక 4, 5 పాయింట్లున్నాయి. నేను ఇన్ డెప్త్‌గా చెప్పను గానీ, ప్రతిదాన్ని నేను కవర్ చేసి నా ఎక్స్‌ప్లనేషన్ నేను చెప్తా. ఓకే. సో, ఫస్ట్‌ది ఏంటంటే అన్నిట్లికంటే మీ జీవితంలో ఎవరైనా ఉన్నా సరే, లేకపోతే జీవితంలో చాలామంది కలుస్తాం. నేను ఒకటే నమ్ముతాను. ఏందంటే, జీవితంలో నువ్వు కలిసే 90% మనుషులు నీకిష్టం ఉండవు. కానీ మిగతా 90% నీకిష్టం ఉండదు. ఆ మిగతా 10% మీరు నీ జీ అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఓకే. సో, అదే లాజిక్ వాడుకుంటే 90% తీసుకొని, అరే! మన నిజాలు మాట్లాడుకుందాంరా. నువ్వొక మనిషిని అంతగా ద్వేషిస్తే, అరే! నీ బలంలో ఉండేసరికి, ఆ మనిషి వాళ్ళు ఎట్ట ఉంటారో, వాళ్ళకి ఎట్లా అసలు వాళ్ళ గొంతెట్లా ఉంటది, వాళ్ళ గొంతును గుర్తుపెట్టుకోవడానికి అంటే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ గొంతును గుర్తుపెట్టిన తర్వాత, వాళ్ళ దగ్గర నుండి దూరం అవ్వడానికి ప్రతి 24/7 నువ్వు ప్రయత్నం చేసినా ఉంటది గదా! సో, బేసిక్‌గా అమ్మాయిని ఆమెకంత ద్వేషం చేస్తున్నావంటే, ఆమెకి ఎందు ఎ ఎ ఎలా తెలీదు అది వీడే అని కాకూడగా? ఒరేయ్! నీ పక్కనే ఉన్నాడు. వాడు జూసావు, వాడి గొంతు జూసావు. అరే! వాడి గొంతు నువ్వు గుర్తుపట్టలేవారా? ఈ సినిమాలో అదే బిగ్గెస్ట్ లాజికల్ ఫ్లా. అదే జెప్తున్నా గదా! ఏందంటే నీ కళ్ళు పోతే నీ బుర్ర పని జేయడం ఆగిపోతదా? నా నా నాకదే అనిపిచ్చింది. ఏందంటే ఓయ్! నీ కళ్ళు లేకపోతే లేదు నువ్వు వాడిని అంత ద్వేషిస్తున్నావు. నువ్వు వాడిని ఒక్కసారి గాదు, ఒక బస్ స్టేషన్‌లో జూసావు, ఇంకెక్కడో జూసావు. వాడు గోడెక్కి నేను డాన్స్ చేయడం జూసాడు. దాని తర్వాత నీకు మళ్ళీ కనిపిచ్చాడు. ఒరేయ్! ఏందిరా అంటే ఏంటి నీకు గుర్తులేదా? నీకేమైనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందా? ఈ సినిమాలో అదొక్కటే గాదు. నాకు సేమ్ ఈ సినిమా 'బాడీగార్డ్‌లో' నాకిదే లాజిక్ అనిపిచ్చింది. ఏందంటే ఓకే. ఇప్పుడు మనం ఏఐతో మేమొక ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే సేమ్ 'మ్యాడ్' సినిమా క్లైమాక్స్‌లో ఆడికి ఫోను చేసిన తర్వాత వాడిని 4 సంవత్సరాలు ఆడిని బకరా చేసి వాళ్ళ ఏఐ వాయిస్‌ది వాడుకొని వాడేదో అమ్మాయితో మాట్లాడినట్టు వాళ్ళు నటించారు. అదైతే ఓకే. బికాజ్ అది వాలిడ్. ఓకే. బట్ దెన్ 'బాడీగార్డ్‌లో' అయితే
సపోజిడ్‌లీ వీడు ఇండియాలో బెస్ట్ బాడీగార్డు. కానీ ఒక అమ్మాయి వాడి పక్కనుంటే దాని తర్వాత అదే అమ్మాయి ఫోన్‌లో మాట్లాడితే ఈడు బుర్ర లేని హౌలగాడు వాడికి తేడా తెలీదనమాట. బేసిక్‌గా ఈ సినిమాలో సేమ్ అదే జరుగుతది. ఓకే. అండ్ దెన్ అదే చెప్తున్నా. ఈ సినిమాల్లో బేసిక్‌గా మొత్తం సినిమా ఈడు పక్కనే ఉంటాడు అమ్మాయికి. వా అరే! వాడు ఎట్ట అంటే వాడి గొంతు అస్సలు నువ్వు గుర్తుపట్టలేవా? అంటే వాడు వీడే నీకు తెలీదా? అంటే నువ్వు ఇప్పుడేందంటే ఒక లెక్క ఉంటదండి. ఒకటి ఒకటిలో పెడితే అది 2 అవుతది. ఒరేయ్! నాకది చెప్పాలనిపించింది అమ్మాయికి. ఒరేయ్! ఒకడు ఒకడు పెడితే వీడు రె ఒకడు యూ నో ఒకడు ఒకటిలో పెడితే ఆ రెండో అవుతది. సో, ఏందంటే వాడు చిన్ని ప్లస్ కృష్ణ పెడితే చిన్ని కృష్ణ అవుతది. 2 ఒకటేరా బాబు! ఇది 2 వాడు 2 వ్యక్తులు కాదురా బాబు. రెండోదేంటంటే సో, అది ఫస్ట్ పాయింట్. రెండోదేంటంటే అరె! మీరు చెప్పండి. అంటే నాకు తెలీదు. అందుకే నేను అడుగుతున్నా. ఒరేయ్! ఏ ఊర్లో ఓకే. ఒక కాలనీ పక్కన లేకపోతే ఒక మార్కెట్ పక్కన దాని పక్కన ఎక్కడ ఒక ఒక ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ ఏడుంటదిరా? ఎక్కడుంది? ఆ! ఎక్కడుంది? ఇంకోటేందంటే వాడు స్టార్టింగ్ సీన్ ఎంత ఇల్లాజికల్‌గా ఉంటదంటే వాడి ఎంట్రీ సీన్ ఇన్ ద సెన్స్ వాడు అమ్మాయిని చూసినప్పుడు ఫస్ట్ టైమ్ ఒరేయ్! లిటరల్లీ ఆడొక మంచం మీదుండి వాడు నడి రోడ్‌లో ఉంటే ఇంతమంది ఇంత పెద్ద పెద్ద ట్రక్‌లో అందరూ హాంక్ చేస్తుంటే బీపు కొడుతుంటే ఆడికి వినిపియదా? ఇప్పుడు మనం ఇంకోటి లాజిక్ మాట్లాడుకుందాం. ఏందంటే నువ్వు ఒక డీప్ స్లీప్‌లో ఉండిన తర్వాత నీకు చాలా సౌండ్‌లు నీకు వినిపియదు. ఓకే. అది నాకు అర్థమైంది. కానీ వాడు నడి రోడ్‌లో ఉండేసరికి అన్ని ట్రక్కులతో, అన్ని కారులతో, అన్ని బండ్లతో నిజంగానే వాడికేం వినిపియలేదార్రా? దాని తర్వాత వాడు లేస్తాడు. "ఏటి నేనిట్లా ఇరుక్కున్నాను." ఒరేయ్! అదంతా కాదురా. ఏంటి నేనిలా ఇరుక్కున్నది కాదు. అంత శబ్దానికి నువ్వట్లా లేవలేదనేదే నాకు డౌటొచ్చింది. ఓకే. దాని తర్వాత అందుకే నేను స్టార్టింగ్‌లో నేను నవ్వాను. ఏందంటే ఆడు పాటకు పల్లవి పాటకు పల్లకి పోయిన ఆడు పాడుతుంటే, ఈ అమ్మాయికి అంటే వాడు అర్ధరాత్రి పూట అద్ అర్ధరాత్రి పూట వాడంత గట్టిగా పాడుతుంటే ఎవడే చెప్పడారా నాకది డౌట్. నాకదే డౌటొచ్చింది. అరే! నోరు మీరా పట్టుకుంటున్నాడురా ఆపు నీ పాడడం తగలయ్యా అని. అమ్మో! వాడు అదే గదా! ఏందంటే వీడు పాటకు పల్లకి అర్ధరాత్రి పూట ఆడు గొంతిప్పుకుని ఆడు పాడుతూ ఉంటే, సమ్‌హౌ ఈ అమ్మాయి ఎక్కడో కొండలో ఉంటే ఈడెక్కడో కిందుంటే ఆడు వాడు పాడేది అమ్మాయికి వినిపిస్తది అనమాట. అంటే బేసిక్‌గా ఈమెకేమన్నా సూపర్ సానిక్ పవర్స్ ఉన్నాయి. సూపర్ సానిక్ హియరింగ్ ఉందా? అంటే ఒక మైలు అంటే ఒక కిలోమీటర్ దూరంలో ఎవడేం చెప్పినా ఈమెకి వినిపిస్తదా? నాకర్థం కాదు. అమ్మో! కనీసం ఆడ మైక్ పట్టుకొని ఉండుంటే అప్పుడు ఒక అర్థమై ఉంటది. అది చాలా మందికి వినిపిస్తది. వీడైతే పాటలు పాడుతుంటే అమ్మాయి ఎంత దూరంలో ఉంటే ఈమెకి వినిపిస్తున్నట్టు. అదేం లాజిక్ ఏందో నాకు అర్థం కాదు గానీ, దాని తర్వాత ఇంకోటి వాడు ట్రైన్ మీద ఉండే కొద్దీ వాడి స్టోరీ గురించి ఆడు చెప్తూ ఉంటాడు. దెన్ ఏమవుతాడంటే ఆడు కథ చెప్పిన తర్వాత, ఆ ట్రైన్‌లో ఉండే ఆ కంపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళందరికీ వాళ్ళెక్కడో ఎళ్తున్నారు. వాడు సడెన్‌గా ఏం చెప్తాడంటే, "సార్, సార్ మేము కూడా మీతో పాటు వస్తున్నాం సార్. మీరు ఎందుతో కలిసిపోవాలి మాకు కూడా ఒరేయ్! నువ్వు కొడుకుని టికెట్ ఎక్కడెళ్తున్నావు? నువ్వు చేసే పనులేంట్రా? ఆడెవడో వచ్చాడు గొట్టంగాడు. ఆడెవడో కథ చెప్తుంటే నువ్వంత సీరియస్‌గా తీసుకొని నువ్వంత ఫీలయ్యి దాని తర్వాత నువ్వు ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడెళ్తావు అనేదే నాకు డౌటొచ్చింది. దాని తర్వాత అసలు వాడు ఎందుకు జైలుకెళ్తాడనేది ఎంత సిల్లీగా, ఎంత ఇల్లాజికల్‌గా ఉండదంటే, ఎంత ఎంత ర్యాండమ్ ఎంత ర్యాండమ్‌గా ఉంటదంటే, సిమ్‌లో వాడొస్తాడు. ఆడు సూట్‌కేస్ చెప్తాడు. దాని తర్వాత అరే! వాట్ ఆర్ ద ఛాన్సెస్ రా లిటరల్లీ లైక్ కోటిలో ఒక్కడు. లేకపోతే 1000,00,00,000లో ఒకడు ఉండే ఒక ప్రాబబిలిటీలో వాడాడ పోయి దాని తర్వాత ఆడ జైలుకెళ్తాడంట. దాని తర్వాత ఆడు 7 సంవత్సరాలు జైల్‌లో ఉండేసరికి దాని తర్వాత అదే చెప్తున్నా గదా! అండ్ దెన్ అదే చెప్తున్నా. వాడు ఎంట్రీ సీన్‌లో వాడు గిటార్ పట్టుకొని 'పాటక పల్లకివే వెలుగేలే చిరుగా' అని పాడతాడు. మొత్తం కంపౌండ్ కూడా డాన్స్ చేయడం మొదలుపెడతారు. వాళ్ళు కూడా పాటలు పాడడం, డాన్స్ చేయడం వాళ్ళు మొదలుపెడతారు. అరే! ఏం జరుగుతుందిరా నేను అనుకున్నా గాని
కానీ అంటే ఆ 7 సంవత్సరాల్లో నా డౌట్ ఏందంటే, ఈ అమ్మాయి ఓకే. నా కొడుకు జైలుకి పోయాడు. నా కళ్ళొచ్చాయి. పని చేయకుండా ఈడెప్పుడొస్తాడనేది అమ్మాయి ఇంకా ఆలోచిస్తూ ఉంటదంటే, ఏందేందో ఏమో నాకేం అర్థం కాలేదు గాని. దాని తర్వాత లాస్ట్‌దైతే అన్నిట్లికంటే హైలైట్ ఏందంటే వాడొస్తాడు. పరిగెత్తుకుంటూ బండి పట్టుకొస్తాడు కదా! మళ్ళీ అమ్మాయికి సూపర్‌సానిక్ పవర్స్ ఉంటది. ఏందంటే అమ్మాయి ఎక్కడో బిల్డింగ్ లోపల ఉంటది. బయట నడి రోడ్ మీద ఎవడో బస్సు ఎళ్తే, పాటకి పల్లకివై ఊరేగే చిరుగా అని ఆమెకు వినిపిచ్చి, ఆమె ఎనకాల పరిగెత్తుకుంటెళ్ళి, దాని తర్వాత దాన్ని పట్టుకోవడానికి దాని తర్వాత అడుగుతది. "ఎవరు? ఎవరు? ఎవరు ఈ పాట పాడరా?" అని చెప్పి, దాని తర్వాత ఈడు మళ్ళీ పాడడం మొదలుపెడతాడురా! అమ్మ మళ్ళీ వినిపించిందని చెప్పి బస్ నుండి దిగి అక్కడి నుండి, "ఒరేయ్! నువ్వేనా?" బేసిక్‌గా ఏందంటే అండి, ఈ సినిమాలో గుణపాఠం ఏంటో నేను జెప్తా. ఓకే. ఏందంటే నీకొక నీకొక పెద్ద అంటే నీకుండాల్సింది ఒక్క పేరు. నీకు ఒక్క పేరు 2 జేస్తే అక్కడే నీ సమస్యలన్నీ మొదలవుతాయనేది ఈ సినిమా పాయింట్. ఓకే. ఎందుకంటే ఈమెకి ఈ నిజమైన పేరు చిన్ని కృష్ణ అనకి ఆమెకు బొంగుడు తెలీదు. ఎందుకంటే ఆమె చిన్ని అనేవాడిని ప్రేమిస్తది. బట్ కృష్ణ అనేవాడు ఆమె ద్వేషిస్తది. కానీ ఈమెంత హౌల లాజిక్కు ఈమెకు బుర్రలేని దాన్నేందంటే వీళ్ళిద్దరు ఒకటే అనేది ఈమెకి తెలీదు. ఈ పాయింట్ చెప్పడానికి సినిమా మొత్తం సాగదీచ్చాడు దర్శకుడు. ఓకే. ముందుగా అంటే 'ప్రతాప్' గారిని ఏమి జేయకూడదు. ముందు ఆ తమిళోడిని పట్టుకొని మనదన్నాలి. ఇంత ఇల్లాజికల్ స్టోరీ రాసినందుకు. దాని తర్వాత అది అక్కడ హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ తెలుగులో హిట్ అయింది. ఓకే. సో, నా పాయింట్లు అందుకే నాకు ఈ సినిమా నచ్చలేదు. అదే అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడేందంటే పాత సినిమాలు అన్నీ బావుంటాయంటే లేదు. ఇంకోటేందంటే అప్పుడు అంటే ఇంకోటేందంటే ఈ సినిమా 23 సంవత్సరాల తర్వాత జూశాను గాబట్టి మేబీ నాకిట్లా అనిపిస్తుంది. బట్ స్టిల్ అట్ ద సేమ్ టైమ్ ఏదో ఒకటి. నాకు అసలు నాకు బేసిక్‌గా చిరాకు దొబ్బింది సినిమా వచ్చి. దాని తర్వాత ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్లు ఉంటాయండి. ఏందంటే సినిమా మొత్తం చాలా మెలో డ్రామా ఉంటది. నాకెందుకు అంత ఎక్కలేదంటే, మన టిపికల్ తమిళ్ మన తమిళ్ పైత్యం ఏదైతే ఉంటదో, తమిళ్ సినిమాలో ఓవర్ సెంటిమెంట్ ఉంటది. వాళ్ళ సినిమాలో ఓవర్ ద టాప్ సెంటిమెంట్ ఉంటది. దాంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే 'నరసింహ.' ఆ సినిమా నాకు చాలా ఇష్టం. రజనీకాంత్ గారిది, రమ్యకృష్ణ గారిది, రవికుమార్ దర్శకత్వం. కానీ ఆ సినిమాలో నాకేమనిపించిందంటే చాలా అంటే చాలా అంటే లైక్ ఓవర్ సెంటిమెంటు అదంతా మేబీ అది 'రవికుమార్' గారి స్పెషాలిటీ అనుకుంటా. బట్ అది వేరే విషయం అనుకో. బట్ దాని తర్వాత అదే సబ్‌ప్లాట్ అంటే చిన్ని వాళ్ళ అమ్మగారు చచ్చిపోయినప్పుడు నాకేదో ఎమోషన్ రావాలి గానీ, నేను అనుకున్నా. ఏదో చచ్చిపోయింది అంటే నా 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 నాకేం అనిపియలేదు బేసిక్‌గా. దాని తర్వాత ఈ సినిమాలో ఫైట్‌లుంటాయి. అప్పుడప్పుడు ఫైట్‌లుంటాయి. లైక్ ఐ థింక్ ప్రతి ఆల్‌మోస్ట్ అరగంటకి లేకపోతే ఆల్‌మోస్ట్ ప్రతి అరగంటకి ఒక ఫైట్ ఉంటది. బట్ ఆ ఫైట్‌లేందంటే అవి స్టోరీకి తగ్గట్టుగా ఫైట్‌లొస్తాయి. ఏదో ర్యాండమ్‌గా రావాల్సిన ఫైట్‌లేమి రావు. సో, వాళ్ళు మంచిగా వాళ్ళ ఒక పర్పస్‌తో వాళ్ళు పెట్టారు ఫైట్‌లు. సో, అది మాస్ ఆడియన్స్ కోసం. దాని తర్వాత 'నిక్కడి నారాయణ' మన 'బ్రహ్మి' గారిది ఇక్కడక్కడ కొన్ని ఫన్నీ సీన్‌లు, కొన్ని ఫన్నీ డైలాగులుంటాయి. బట్ నువ్వు అనుకున్న దానికంటే ఓహో! మనం సినిమా మొత్తం పగలబడి నవ్వుకుంటున్నాం అనేది అది బేసిక్‌గా అయన్నీ కలిపితే బేసిక్‌గా ఏం అవ్వదు. అదనమాట. సో, దాని తర్వాత జనాలు ఏం చెప్తారంటే, అమ్మా! ఇది ఒక ఒక హార్ట్ టచింగ్ సినిమా అని చెప్పి. బట్ ఇందాక నేను చెప్పినట్టు రియాలిటీలో అయితే ఈ సినిమా జస్ట్ సో ఇల్లాజికల్. అంటే ఈ సినిమా ఎట్లుంటదంటే నువ్వు అంత లాజిక్కు పక్కన పెడితే బేసికలీ లైక్ నీ ఆలోచనలో నీ ఇంటెలిజెన్స్ ఒక మడతలో పెట్టి అయన్నీ మర్చిపోయి ఈ సినిమా నువ్వు చూడాలి బేసిక్‌గా. అండ్ అది నేను చేయలేకపోయా. ఎందుకంటే ఇప్పుడు రైటింగ్ పాయింట్ ఏంటంటే అది సెన్సిబుల్‌గా ఉందా? అండ్ సెన్సిబుల్‌గా ఉండేసరికి సినిమా మంచిగా వస్తుందా? సెన్సిబుల్‌గా లేకపోయేసరికి సినిమా మంచిగా రావట్లేదు గాబట్టి నాకట్లా అనిపిచ్చింది అంతే. ఓకే. ఇంకోటేందంటే నేను బల్లగుద్ది జెప్తున్నా. ఈ సినిమాకి పాటలు లేకపోతే అసలు ఈ సినిమా నాకు తెలిసి జనాలు మర్చిపోయుంటారు. అసలు ఈ సినిమా ఎవరైనా గుర్తుపెట్టుకున్నారంటే అది 100%, 100% కాదు 1000%, 1000% ఆ ఒక్క ఆల్బమ్ వల్లనే. అంటే మనం పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే ఆ ఆల్బమ్ వల్లనే.
సో, ఇప్పుడు దర్శకత్వం బై వీఆర్ ప్రతాప్ అయితే డీసెంట్. ఎందుకంటే ఒక సీన్ టు సీన్ రీమేక్ జేశారు. దాని తర్వాత యాక్చువల్లీ టఫ్ ఉంటది. ఏందంటే ఒక ఆత్మ అంటారు గదా! ఒక సోల్ ఆఫ్ ది ఒరిజినల్. సో, ఆ ఒరిజినల్‌కుండే ఒక ఆత్మ ఏదైతే ఉందో, ఆ ఎమోషనల్ పార్టు అది కొత్తో గొప్పో పని జేసింది. పార్ట్‌గా వరకు జేశా. అంటే ఒక ఏవో గంట సేపు లైక్ మిడిల్ ఆఫ్ ద మూవీలో పని జేస్తది. బిగినింగ్ అండ్ ఎండ్ అయితే నీకు చిరాకు దొబ్బుద్ది. అండ్ బేసిక్‌గా ఆహ్, 'వీఆర్ ప్రతాప్' గారు గాకుండా ఈ సినిమా 'ఎస్ఏ రాజ్ కుమార్' గారు మొత్తం భుజాల మీద యేసుకొని ఆయన నడిపిచ్చారు. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, యాహ్! సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే యాహ్! ఒకటే జెప్తానండి. సాంగ్స్ బై 'ఎస్ఏ రాజ్ కుమార్' గారు. యాహ్! ఒకటే జెప్తా. క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక క్లాసిక్. ఈ సినిమాలో నా ఫేవరెట్ పాటలేంటంటే ఓ 2 ఉంటాయి. ఫస్ట్‌దేంటంటే కలలోనైన కలగననావే నువ్వొస్తావని అది ఎస్‌పీబీ గారు. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చి నోటేలే, పెల పెల పెలలాడే లోటు పెన్సిలును పెన్సిలు వేటు మొత్తం ఉంటదిగా. అసలు ఆ పాట 100% ఫ్యాక్ట్స్. దాని చరణంలో లిరిక్స్ వస్తాయి. ఏంటంటే డబ్బుంటే సుబ్బుగాడిని సుబ్బారావుని అంటారు. క్యాషే ఉంటే మాటకు విలువొస్తుంది. డబ్బే ఉంటే మనిషికి కానపీనా. సైకిలు వేస్తే అమ్మాయే, సైకిలేస్తే అమ్మాయే, సైకే వేస్తుంది. నీకు సైకిలుంటే ఆ పిల్లే బీటే కొడుతుంది. అయన్నీ ఉంటాయి. అదే బేసిక్‌గా ఈ ఈ సినిమా పాటలు వచ్చి 23 ఇయర్స్ అయినా సరే, అంటే ప్రత్యేకంగా ఆ పాట ఆహ్, రైలు బండిని నడిపేది. ఆ పాటలో ప్రతి పదం అది ఒక అద్భుతమైన ఒక ఫ్యాక్ట్. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. ఏందంటే సో, 'ఎస్ఏ రాజ్ కుమార్' గారు రీమేక్‌లు చేసే కొద్దీ సో, ఈ సినిమా దాని తర్వాత మొన్న రీమేక్ చేసిన సినిమా ఏంది? మన 'రాజా' సినిమా. ఓకే. సో, ఆయన ఎఫర్ట్ ఎట్లుంటదంటే పెద్దగా కొట్టాల్సిందేం లేదు. జస్ట్ భాష మార్చాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం అదే కొడదాం. కానీ ఒక కొత్త పాటే యేసుకుందాం అని జెప్పి సేమ్ ఇలా ఈ సినిమాకి అదే జరిగిందనమాట. ఏందంటే ఈ సినిమాలో 'కొమ్మ కొమ్మ' పాట తప్ప అన్ని పాటలు తమిళ్ వెర్షన్ నుండి వాళ్ళు రీమేక్ జేశారు. అండ్ వాళ్ళు తెలుగులో పెట్టారు. ఓకే. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. ఫస్ట్ ఈజ్ 'పాటకి పల్లకివై' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'కొమ్మ కొమ్మ' రిటెన్ బై యేసుమూర్తి గారు. 'కలలో అయిన' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'మేఘమై నేను వచ్చాను' రిటెన్ బై పోతుల రవికిరణ్ గారు. 'రైలు బండిని నడిపేది' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'పాటకు పల్లకివై' ఫీమేల్ వెర్షన్ రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. దాని తర్వాత 'నీవే దేవునివి' దేవునివి రిటెన్ బై సుద్దాల అశోక్ తేజ గారు. ఇంకోటేందంటే ఇంకో ఫేవరెట్ సాంగ్ ఏంటంటే, కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయలు వస్తుంది. వస్తూ వస్తూ వెళుతూ ఉంటే వీధులకొస్తుంది. ఏ బొమ్మ మరుమల్లి తోరణాలు చెబుతావా అదంతా ఉంటది కదా! సో, అదే మరొకసారి నా 2 ఫేవరెట్ సింగర్స్ అది అల్టిమేట్ కాంబినేషన్ 'హరిహరన్' గారు, 'కేఎస్ చిత్ర' గారు. 2 ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. సో, అదే అన్నమాట. సో, మరొకసారి 'పాటకు పల్లకివే' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. 'కొమ్మ కొమ్మ' రిటెన్ బై యేసుమూర్తి గారు. 'కలలో నైనా' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'మేఘమై నేను వచ్చాను' రిటెన్ బై పోతల రవికిరణ్ గారు. 'రైలు బండిని నడిపేది' రిటెన్ బై చంద్రబోస్ గారు. 'పాటకు పల్లకివే' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అండ్ 'నీవే దేవునివి' రిటెన్ బై సుద్దాల అశోక్ తేజ గారు. సో, ఈ సినిమాలో మరొకసారి 7 పాటలుంటాయి. సో, సాంగ్స్ క్లాసిక్ అయితే నాకు బీజీఎం మైనస్ అనిపించింది. ఎందుకంటే నాకు 'ఎస్ఏ రాజ్‌కుమార్' గారు చాలా ఇష్టం అండి. కానీ ఆయన ఆయన సినిమాలతో నాకుండే ప్రాబ్లమ్ ఏందంటే, అటు తిప్పి, ఇటు తిప్పి ఒకటే బీజీఎం వాడతార్రా సినిమా మొత్తం. నాకు చిరాకు నాకు అంటే ఆ ఎమోషన్‌ని పిండడానికి ఆయన అట్లా చేశారు. కానీ చెవులకి ఎంత చిరాకు దొబ్బుద్దంటే అంత చిరాకు దొబ్బుతారు. ఆ సినిమా ఎండ్ అయిన తర్వాత. ఓకే. సినిమా ఒక్కటే బీజీఎం ఏందంటే లా 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 లా
లా లా లా లా లా లా ఎవ్వ ప్రతి సీను అదే బీజీఎం. నాకు పిచ్చి లేసింది. సో, ఈ సినిమా ఏందంటే సాంగ్సు క్లాసిక్కు. కానీ బీజీఎంఏ మైనస్ నాకనిపించింది. ఇంకోటేందంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ వన్ అండ్ ఓన్లీ అఫ్‌కోర్స్ సంగీతం. అదే చెప్పా గదా! ఈ ఆల్బమ్ లేకపోతే ఈ సినిమా అసలు సున్నా. ఎందుకంటే నేను ఒకటే గమనిస్తున్నా. ఏందంటే చాలా పాత సినిమాలు నాకొక ఫ్లాట్ ఫీలింగ్ ఇస్తారనమాట. ఫ్లాట్ ఏందంటే ఏది పని చేయట్లేదు. అరే! సినిమా ఎక్కడ జై అని లెగుస్తదంటే నేను ఎదురు చూసేసరికి ఏం లేదు. కానీ సినిమాకి ఒక క్లాసిక్ ఆల్బమ్ అంటే ఆ పాటలే ఎలివేషన్ సీన్స్ అవుతున్నాయనమాట. సో, ఆ ఎలివేషన్ అంటే ఆ పాటలు వచ్చినప్పుడు ఒక గూస్ బంప్స్ అంటే లేకపోతే ఆ పాటలకి మనకుండే ఒక ప్రత్యేకమైన ఒక అనుబంధం అన్ని సార్లు విని, విని, విని మా మనసులోకెళ్ళిపోయి మా మా మనసులో ఉండి ఐ థింక్ అందుకే నీకు ఆ ఎమోషన్ పిండిస్తుంది అండ్ నీకు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ డెఫినెట్‌లీ సాంగ్స్ అండ్ ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ సాంగ్సే. సో, ఐ వుడ్ గో దట్. సినిమాటోగ్రఫీ బై 'శ్యామ్ కే నాయుడు' గారు నాకు పర్వాలేదనిపించింది. ఎందుకంటే కొన్ని కూల్ లైటింగ్ షాట్స్ ఉంటాయి. ఏందంటే మన ఒక సీన్ ఉంటది. 'నాగార్జున' గారు రూమ్‌లో కూర్చుంటారు. దాని తర్వాత గోడ పైన ఆ లైటింగ్ పరంగా ఆయన షాడో కనిపిస్తదనమాట. అంటే రాత్రి ఆయన గదిలో కూర్చున్నప్పుడు. పాటలు గూడా వాళ్ళు మంచిగా తీశారు స్క్రీన్ పైన. కానీ పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ సినిమా ఆన్‌లైన్ కాపీ. నేను 'గణేష్' వీడియో జూసా యూట్యూబ్‌లో. ఎంత దరిద్రంగా ఉందంటే, ఎంత బ్లర్రీగా ఉందంటే అసలు ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ జడ్జ్ చేసే కెపాసిటీ ఎవడికుండదు. ఎందుకంటే విజువల్ అంతా బ్లర్రీగా ఉండేసరికి నీకేమో అర్థమై అంటే నీకేం అర్థమవుతదసలు? అంటే నువ్వసలు స సక్కగా చూడలేకపోయేసరికి ఇంకేం జెప్తావు? నేను అదే జెప్తున్నా. సో, నాకట్లా అనిపించింది. ఆర్ట్ డైరెక్షన్ అయితే నాకు పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ మార్కెట్ సెట్ లేకపోతే కాలనీ సెట్ ఏదైతే ఉందో, వాళ్ళు చాలా మంచిగా చేశారు. చాలా రియలిస్టిక్‌గా చేశారు. దాని తర్వాత 'నువ్వొస్తావని' పాటకి మొత్తం లైక్ ఆ స్టేజ్ సెట్ ఏస్తారు గదా! ఆ డెకరేషన్స్ అంతా అది గూడా చాలా బాగా చేశారు. ఎడిటింగ్ బై నందమూరి హరి గారు. నాకైతే బావుంది. ఎందుకంటే సినిమా ఎంత ఇల్లాజికల్‌గా ఉన్నా సరే, సినిమాలో నాకెక్కడ బోర్ కొట్టలేదు. అంటే బేసిక్‌గా నాకెలా అనిపిస్తదంటే పాత సినిమాలు చూసే కొద్దీ నాకసలు బోర్ కొట్టట్లేదు. అండ్ ఇ ఏంటో నాకదే అనిపిస్తది. అంటే పాత సినిమాలో ఎడిటింగ్ అండ్ పేసింగు చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ ప్రెజెంట్ తెలుగు సినిమాల్లో నాకుండే అదే ప్రాబ్లమ్. పేసింగ్ అనేది అసలు కంప్లీట్‌గా చెడదొబ్బింది. ఫైట్స్ బై 'కన్నల్ మాస్టర్' అవి బావున్నాయి. అండ్ నాకు యాక్చువల్లీ రిలీఫ్ లాగా అనిపించింది. అమ్మ! ఇంకెంత మెలో డ్రామాతో సంపుతార్రా అని నేను అనుకునేసరికి ప్రతిసారి ఒక ఫైటొచ్చి నీకు మంచి అరే ఒక హై ఒస్తది. ఎయ్! ఎయ్! కొట్టు! కొట్టు! అని నీకు చెప్పాలనిపిస్తది. ప్రొడక్షన్ వాల్యూస్ బై మన సూపర్ గుడ్ మూవీస్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే బల్ల గుద్ది చెప్తున్నా. పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే కాపీ అంత దరిద్రంగొచ్చేసరికి అసలు ప్రొడక్షన్ క్వాలిటీ అనేది నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు అది చెప్పడం చాలా కష్టం. సో, ఐ వుడ్ గో విత్ దట్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే బేసిక్ యాహ్! బేసిక్‌గా మనం పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాలో ఆ ఆల్బమ్ లేకపోతే, ఈ సినిమాకసలు దిక్కే లేదు. ఓకే. ఇంకోటేందంటే, అర్లీ 2000స్‌లో నాకు బొచ్చెడు తెలుగు సినిమాలిష్టం. బట్ ఇది వన్ ఆఫ్ ద అరుదమైన ఒక సిట్యుయేషన్ అనమాట. అరుదమైన ఒక సందర్భం. ఏందంటే, నాకు సినిమా అస్సలు నచ్చలేదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇల్లాజికల్ మూవీస్ అర్లీ 2000స్‌లో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇది వినేసరికి జనాలేం జెప్తారంటే, వీడొక హౌలగాడు, వాడే మాట్లాడుతున్నాడు, వాడికి తెలీదు. ఓకే. అది మీ ఇష్టం. అది నా ప్రాబ్లమ్ గాదు. బట్ ఏందంటే, ఒక ఒక సామెత ఉంటదండి. ఏందంటే, వేర్ ఎమోషన్ స్టార్ట్స్, లాజిక్ ఎండ్స్. యాక్చువల్లీ అది సామెత గాదు. ఐ డోంట్ థింక్. నేనేదో ఉల్టా రాసా, లేకపోతే నాకిష్టం వచ్చినట్టు నేను రాసాను. సో, జనాలు అదే లాజిక్ పెడతారు. ఏందంటే, అమ్మా! ఎంత హార్ట్ టచింగ్ ఎమోషనల్ సినిమా కదా! బావుంటది గదా! అబ్బా! అని జెప్పి వీడేంటి లాజిక్ అదంతా గాదు. ఏందంటే, నేను ఇంకోటి జెప్తా. సినిమా ఇల్లాజికల్‌గుంటే ఎమోషన్ పనిచేయదండి. అది నా పాయింట్. ఓకే. సో, అది ఆ లాజిక్ వాడుకునేసరికి
నాకైతే పని చేయదు. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా కూడా పని చేయదు. సో, ఒక ముక్కలో చెప్పాలంటే 'నువ్వొస్తావని' అనే సినిమా ప్రెజెంట్ డేలో అసలు రీవాచ్ వాల్యూయే లేదు. నువ్వసలు సినిమా చూడడమే పిచ్చ లైటు. అండ్ నీకు కావాలంటే నువ్వు పాటలు విను. ఓకే. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు పాటలు విను. నీకు 2 గంటలు 35 నిమిషాలు సేవ్ అవుతది బేసిక్‌గా నీ జీవితంలో. ఓకే. సో, ఆ పాటలు వినండి. పాటలు వినండి. సినిమా చూడకండి. నేను అదే చెప్తా. ఓకే. సో, యాహ్! థాంక్ యూ. థట్ ఈస్ ఆల్. Thank you so much for listening. Take care. Bye bye. Have a fantastic Tuesday. We will see you on Friday.